హలో గాయ్స్, అయితే మనమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం మామ. మెల్లగా ఈడ వస్తే అయితే కార్ అయితే స్టక్ అయిపోయింది. మళ్ళీ బయటకైతే వెళ్ళింది. ఈ అంకుల్ అయితే తీసిండి ఇక ఎట్లనో గట్లా. ఈడ వస్తే అయితే మొత్తం పెద్ద అయితే అది అయిపోయింది. మొత్తం రోడ్ అయితే పోయింది. ఇది చిన్న ఇది ఓల్డ్ బ్రిడ్జ్ కాబట్టి అట్లా అయిపోయింది. ఇక మెల్లగా మనమైతే యుక్త స్టేడియం అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఆడైతే మన బ్రదర్ ఉండు, ఇక ఆయననైతే జూన్నీకి అయితే వెళ్ళిపోతున్నాం మనమైతే ఇప్పుడు. మెల్లగా మనమైతే ఈ వ్యూ అయితే పెడుతున్నాం. ఇక చూసుకోరు ఇక ఎట్లుందో. గాలి మస్తుంది క్లౌడ్స్తోనైతే. ఇక మనం మెల్లగా అయితే యుక్త స్టేడియం అయితే వచ్చేసినాం మామ. ఈడైతే ఆడుతున్నాడు చూడు, ఇది బ్లూ కలర్ షర్ట్లా మనోడైతే బ్లూ కలర్ షర్ట్లో ఉండు. ఇక ఆడుతుండు మెల్ల. ఏం ఆడుతాడో చూద్దామని మనమైతే ఉన్నాం ఇక కొద్దిసేపు దాకా. మనకైతే ఆడ ఉండి ఉండి బోర్ అయితే కొట్టింది. ఆడైతే ఎక్కువ గేమ్ అయితే ఆడతలేరు. అందుకోసం మనం ఇక మెల్ల చిన్న వెళ్ళేసి అయితే వచ్చేస్తాం. ఇక ఈడైతే గొర్రెనైతే గట్టి పెట్టేసిర్రు, ఎవరైనా ఎత్తుకోగల ఆయనతో అని. ఇక మనోడు అయితే ఇక మనం వెళ్తుంటే అయితే ఆ కాకి అయితే మొత్తం ఫేస్ అయితే కవర్ చేసుకుంటుండు. ఈడ వస్తే అయితే కోతిబాయ్ అయితే ఎన్నో ఉండు. ఇక మనోడిని ఎక్కించుకొని అయితే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మామ. ఏడికంటారా, ఇప్పుడైతే మనం బేకరీ కాడికి అయితే పోవాలి. మన ఫ్రెండ్ అని అయితే బర్త్డే ఉంది, ఆడు కూడా ఆడనే ఉండు. ఇక ఈడ అయితే మా కష్టాలు ఏంది ఇట్లున్నాయి మొత్తం. ఇక మనమైతే ఫైనల్గా బేకరీ కాడికి అయితే వచ్చేసినాం. కానీ మనోడైతే ఈడైతే లేడంట, వేరే బేకరీ అంట. తర్వాత ఈర పార్టీ అని చెప్పిన నేనైతే. ఇక మెల్ల మనమైతే కటింగ్ షాప్కి వచ్చేసినాం మామ. అయితే సెల్ఫీలు అయితే అవుతాం. ఇక మిర్రర్లు అయితే పెట్టేసినాం. మన వైష్ణుబాయికి అయితే కటింగ్ అయితే వేసేస్తుర్రు. మనోడైతే చూడనీకైతే ఇట్లుండు మామ. ఇప్పుడు చూడు చూపిస్తా. ఒకసారి సైడ్ తిరుగు. ఈ సైడ్ లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు శ్రీను. ఈ సైడ్ సూపర్. ఒకసారి పైకెత్తు. కొంచెం సెల్ఫీ మిర్రర్ అయితే హైలైట్ వచ్చింది మామ. సరే మళ్ళీ ఉంటాం, మళ్ళీ రేపైతే కలుద్దాం మామ.